సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. నేటి పంచాంగం తిథి బహుళపక్షం త్రయోదశి ఏప్రిల్ 25 ఉదయం 11:45 నుంచి ఏప్రిల్ 26 ఉదయం 8:28 వరకు. బహుళపక్షం అమావాస్య ఏప్రిల్ 27 ఉదయం 4:50 నుంచి ఏప్రిల్ 28 రాత్రి 1:01 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర ఏప్రిల్ 25 ఉదయం 8:53 నుంచి ఏప్రిల్ 26 ఉదయం 6:27 వరకు. రేవతి ఏప్రిల్ 26 ఉదయం 6:27 నుంచి ఏప్రిల్ 27 ఉదయం 3:38 వరకు. అశ్విని ఏప్రిల్ 27 ఉదయం 3:38 నుంచి ఏప్రిల్ 28 ఉదయం 12:38 వరకు. కరణం పనాచి ఏప్రిల్ 25 రాత్రి 10:09 నుంచి ఏప్రిల్ 26 ఉదయం 8:28 నుంచి. శకున ఏప్రిల్ 26 సాయంత్రం 6:41 నుంచి ఏప్రిల్ 27 ఉదయం 4:50 వరకు. చతుష్పాతు ఏప్రిల్ 27 ఉదయం 4:50 నుంచి ఏప్రిల్ 27 మధ్యాహ్నం 2:56 వరకు. శుభకాలం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. అమృతకాలం మధ్యరాత్రి 1:31 నుంచి ఉదయం 2:56 వరకు. బ్రహ్మముహూర్తం ఉదయం 4:19 నుంచి ఉదయం 5:07 వరకు. అశుభకాలం రాహు ఉదయం 9:05 నుంచి ఉదయం 10:39 వరకు. యమగండం మధ్యాహ్నం 1:48 నుంచి మధ్యాహ్నం 3:22 వరకు. గుళిక ఉదయం 5:52 నుంచి ఉదయం 7:31 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:37 నుంచి ఉదయం 8:27 వరకు. వర్జ్యం సాయంత్రం 5:03 నుంచి సాయంత్రం 6:22 వరకు. చంద్రమాసం అమంత చైత్రం పూర్ణిమాంధ్ర వైశాఖం శక సంవత్సరం వైశాఖం 6 1947. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్ర గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజు వారి జాతకం. మేషరాశి వారికి ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. మీరు పని గురించి కొంత ఆందోళన చెందుతారు, కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇంతకు ముందు చేసిన పనికి మంచి ఫలితాలు పొందుతారు. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శివలింగానికి పాలు సమర్పించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్ర గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజు వారి జాతకం. వృషభ రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు భవిష్యత్తులో ఒక పెద్ద యాత్రను ప్లాన్ చేస్తారు. మీ ఇల్లు లేదా దుకాణం నిర్మాణ పనులను ప్రారంభించడాన్ని కూడా పరిగణించవచ్చు. మీ మనసులో మంచి భావాలు ఉంటాయి. మీరు చాలా తేలికగా భావిస్తారు. మీ ప్రియమైన వ్యక్తి తన హృదయ రహస్యాలను మీకు వెల్లడిస్తారు. వివాహితులైన వారి వివాహ జీవితంలో ప్రేమ పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో మీ సాన్నిధ్యం పెరుగుతుంది. ఈరోజు మీకు 83% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శివ చాలీసా పారాయణం చేయాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజు వారి జాతకం. మిథున రాశి వారికి ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. మీరు మానసిక ఒత్తిడితో బాధపడతారు. మీ ఆరోగ్యం కూడా కొంత బలహీనంగా ఉండొచ్చు, కానీ ఈరోజు గడిచే కొద్దీ మీరు చాలా మెరుగ్గా ఉండడం ప్రారంభిస్తారు. పనికి సంబంధించి మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ ఆదాయం చాలా బాగుంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారు చాలా మంచి ప్రయోజనాలు పొందవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. ఈరోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు సరస్వతి మాతను పూజించాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి వారి రోజువారీ రాశి ఫలాలు. కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అయితే కొన్ని పనుల గురించి ఎక్కువగా ఆందోళన చెందుతారు.
శారీరక బలహీనత కారణంగా మీరు అలసిపోయినట్లు భావిస్తారు. ఈరోజు వ్యాపారులకు చాలా మంచి రోజు కానుంది, కానీ మీ భాగస్వామితో గొడవ పడకుండా ఉండాలి. ఈరోజు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు వివాహితులైతే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణిస్తున్నందున మీ సమస్యలు పెరుగుతాయి. పని విషయంలో మీ స్థానం బలంగా ఉంటుంది. మీ సలహాలతో కొంత పని కూడా జరుగుతుంది. కొత్త బాధ్యతలు స్వీకరించడానికి ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీకు 79% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు తెల్లని వస్తువులను దానం చేయాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజు వారి జాతకం. సింహరాశి వారికి ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ జీవితంలోని గందరగోళ స్థితి ఇప్పుడు తొలగిపోతుంది. పరిస్థితులు స్పష్టంగా మారడం ప్రారంభిస్తాయి. మీ ఆదాయం పెరుగుతుంది. మీ పనిలో మీరు విజయం సాధిస్తారు. మీ కుటుంబ పురోగతి కోసం చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీరు సమాజంలో గౌరవం పొందుతారు. కొన్ని మతపరమైన పనులలో మీ సహకారానికి ప్రతిఫలం పొందుతారు. ఈరోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజు వారి జాతకం. కన్యా రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. ముఖ్యమైన పనిలో అంతరాయం కారణంగా మీరు చాలా అసౌకర్యంగా భావిస్తారు. ఇది మీ మానసిక ఆందోళనను పెంచుతుంది. మీ దృష్టి మీ జీవిత భాగస్వామిపై ఉంటుంది. ఈరోజు మీ విజయవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు. ప్రేమ జీవితంలో ఉన్నవారు ఈరోజు గొడవలకు దూరంగా ఉండాలి. పనికి సంబంధించి మీ పదునైన మనస్సు మిమ్మల్ని గెలిపించేలా చేస్తుంది. దీని ఆధారంగా మీ పనిని సులభంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారానికి సంబంధించి నిపుణుల సలహా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు మీకు 98% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజు వారి జాతకం. తులారాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వైవాహిక జీవితంలో పరిస్థితులు అదుపులోకి వస్తాయి. మీ ఇద్దరి మధ్య జరుగుతున్న సమస్యలు తగ్గుతాయి. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వారికి ఎక్కువ సమయం వాదించకండి. మరి వారి మాట కూడా వినండి. మీ పనిపై దృష్టి పెట్టాలి, లేకుంటే కొన్ని సమస్యలు తలెత్తచ్చు. ఈరోజు మీకు 62% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు అవసరం ఉన్న వారికి బియ్యం దానం చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజు వారి రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఇంటి ఖర్చులు కూడా అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. మీ ఆదాయం సాధారణంగానే ఉంటుంది. ఖర్చులపై నియంత్రణ ఉంటుంది. కుటుంబంలోని చిన్నపిల్లల మధ్య తగాదాలు వచ్చే అవకాశం ఉంది. పనిలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ఉద్యోగంలో చాలా మంచి ఫలితాలను పొందుతారు. ప్రేమ జీవితంలో ఉన్నవారికి వారి ప్రియమైన వారి నుండి మద్దతు లభిస్తుంది. వివాహ జీవితంలో ఉన్నవారు తమ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చించడం ద్వారా ఒక పరిష్కారాన్ని కనుగొంటారు. వ్యాపారానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శివ జపమాలను పఠించాలి. ధనుస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుస్సు రాశి రోజు వారి జాతకం. ధనుస్సు రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు ప్రయాణం చేయకుండా ఉండాలి, ఎందుకంటే అది మీకు అనుకూలంగా ఉండదు. ఈరోజు మీ ఆరోగ్యంలో కొంత క్షీణతను మీరు గమనించవచ్చు. మీ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి. మీ కుటుంబ వాతావరణం బాగుంటుంది. మీరు సంతృప్తి చెందుతారు. మీ జ్ఞానం, సామర్థ్యం మీకు ఉపయోగకరంగా ఉంటాయి. మీ ప్రేమ జీవితంలో ఒత్తిడితో కూడిన సమయాలు ఉంటాయి. మీ ప్రియమైన వ్యక్తి కోపంగా ఉంటారు. మీ వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు తులసికి నీరు సమర్పించి దీపం వెలిగించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజు వారి రాశి ఫలాలు. మకర రాశి వారు ఈరోజు తమ పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ కోరికలు ప్రాధాన్యతకి ఇస్తాయి.
దీనికోసం పూర్తి ప్రయత్నాలు కూడా చేస్తారు. మీరు పనికి సంబంధించి చాలా మంచి ఫలితాలను పొందుతారు. మీ ఉద్యోగాన్ని మార్చడం గురించి మీరు ఆలోచించవచ్చు. ఈ దిశలో ప్రయత్నాలు విలువైనవిగా నిరూపించబడతాయి. ఈరోజు మీ ప్రేమ జీవితంలో శృంగారానికి అవకాశాలు లభిస్తాయి. మీ ఆదాయం సాధారణంగానే ఉంటుంది. మీ కుటుంబంలో ఆనందం, శాంతి ఉంటుంది. ఈరోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజు వారి రాశి ఫలాలు. కుంభరాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. మీ పనిలో అడ్డంకులు తొలగిపోతాయి. మీ పరిస్థితులు మెరుగుపడతాయి. ఈరోజు మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ కుటుంబంలో ఆనందంగా ఉంటుంది. మీ పిల్లల నుండి శాంతిని పొందుతారు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈరోజు మంచి సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఈరోజు మీ ప్రియమైన వారిని సంతోషంగా ఉంచడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు గురువు లేదా పెద్దల నుంచి ఆశీస్సులు తీసుకోవాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజు వారి రాశి ఫలాలు. మీనరాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. మరోవైపు మీ ఖర్చులు పెరగడం ప్రారంభమవుతాయి. మీ మనస్సుకు నచ్చినంత ఖర్చు చేయాలనుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డబ్బు ఆదా చేయడం మంచి అలవాటు. ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. మీ ప్రియమైన వ్యక్తి మీ అవసరాన్ని తీరుస్తారు. వివాహితులకు ఈరోజు వారి వైవాహిక జీవితంలో మంచి ఫలితాలు వస్తాయి. మీ జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు పరిష్కరించబడతాయి. ఈరోజు మీకు 96% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి. చూసారు కదా, శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమంలో నేటి పంచాంగం గురించి తెలుసుకున్నాం కదా. మరి ఒక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.